తెలంగాణలో అలవి గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ సర్కార్ మరొక్కసారి రైతులను మోసం చేసింది. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్ బిచ్చం వేస్తాడు, మీకు 10,000 రూపాయలు, మేము అచ్చుడుతోటే 15,000 రూపాయలు మీ రైతుల ఖాతాలలో వేస్తా, ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఘోరమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు మొత్తం కూడా రైతులను హేళన చేసినట్టుగా, అవమానపరిచినట్టుగా ఎవరు ఇక్కడ బిచ్చం వేస్తున్నారు, ఎవరు మాటలు చెప్పింది, ఆ మాట తప్పినటువంటి సర్కారు మీ రేవంత్ సర్కారు. ఎందుకంటే నిన్నటికి నిన్న చూసినాము, 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ 10,000 రూపాయలు కూడా ఇప్పటిదాకా వానాకాలం ఇయ్యలే, యాసంగి పంట ఇయ్యలే, 2 సార్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం మీరే. మళ్ళా ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి అందులో ఏదో పొడిచినట్టుగా దానిలో పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా 10,000 రూపాయల నుంచి కేవలం 2,000 పెంచి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి దానికి ఇంకా అనేక కండిషన్స్ ఏమేమి ఉన్నాయో, ఏమేమి చేస్తారో వీళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఆఫీసుల పాటు తిరగాలనా లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా అసలు అయోమయంగా ఉంది. ఎందుకంటే మొత్తం డాటా మీ దగ్గరనే ఉన్నది. ఉన్నాక కూడా మళ్ళా రైతులు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇవ్వాలి. అది కూడా మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు స్టార్టింగ్లో చెప్పిండ్రో, ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానాలు చేసిర్రో మీరు ఖచ్చితంగా మీరు ఆ ప్రకారంగా కట్టుబడి ఉండాలి. 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వాలి. అదేవిధంగా మా కేటీ రామన్న గారు చెప్పినట్టుగా ప్రతి ఎకరానికి మీరు ఇప్పటికే తెలంగాణలోని ప్రతి ఎకరానికి రైతుకు 17,500 రూపాయలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు తెలుసు మీరు ఎట్లయితే కేటీ రామన్న గారు కానీ, హరీష్ అన్న కానీ, ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడైతే ఎండగడతారో దాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మీరు మళ్ళా చేస్తూ ఉన్నారు. రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడుతున్న సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని అక్రమంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా అబాస్పాలు కాక తప్పదు. ఇప్పటికే తెలంగాణ సమాజం మొత్తం కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా చీదరించుకుంటుంది, చీకొడుతుంది. అసలు ఏం ప్రభుత్వం నాయన అని చెప్పి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు గోసపడతా ఉన్నారు. గతంలోనే చెప్పిండు రైతు బంధు మన కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పినట్టుగానే మీరు అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న పేపర్లలో చూసినాం, మళ్ళీ గతం మీరు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నట్టుగానే 2014 కంటే ముందు 2010-11 టైంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం హయాంలో ఎక్కడ కూడా రైతులకు ఎరువులు ఇచ్చిన దాఖలాలు లేకుండే యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడి సొమ్మసిల్లి చచ్చిపోయిన రైతులు మళ్ళీ అదే కాలం వచ్చింది. ఎందుకంటే మొన్న రైతులకు యూరియా లేకుండా రైతులు లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే మీరు వెనుకటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీరైతే కంకణం కట్టుకున్నారో మీ బాబు గారి, మీ గురువు గారి ఆశీస్సులతోటి, అండదండలతోటి, అదేవిధంగా ఇక్కడ అలవి గారి మాటలతోటి చెప్పి మళ్ళీ రాష్ట్రాన్ని కూడా వెనుకకు తీసుకుపోయే దిశగా తీసుకుపోతారు. మీరు ఖచ్చితంగా మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కళ్యాణ లక్ష్మిలో మీ తులం బంగారం ఏది? 2,500 రూపాయలు ప్రతి మా అక్కకు చెల్లకు ఇస్తా అని చెప్పారు, అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తా అని చెప్పారు. అవి ఎవి? తర్వాత స్కూల్కి పోయే పిల్లలకు సరైన భోజనాలు ఎవి? తర్వాత మీరు ఆటో అన్నలకు 12,000 రూపాయలు ఇస్తాను, దాన్ని మొత్తం పక్కకే పెట్టేసారు. మాకు ఇప్పుడు కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, అవి లేవు. తర్వాత ఇటు ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒక్క దానిలో స్కూటీలు అన్నారు, విద్యా భరోసా 5 లక్షల కార్డు అన్నారు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చూస్తే సీఎం రిలీఫ్ అన్నారు, చాలా ఇబ్బందులు అవుతా ఉన్నది. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేస్తలేదు. తర్వాత ఎక్కడ చూసినా కూడా ఎల్ఓసీలు సరిగ్గా వస్తలేవు, కళ్యాణ లక్ష్మి లేవు. ఏది చూసినా కూడా, ఏ రంగంలో చూసినా తెలంగాణ మొత్తం ఎరగబోతుంది. తర్వాత నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. తర్వాత 42% రిజర్వేషన్లు అన్నారు. ఎన్ని చెప్పిరో మీరు అన్ని మొత్తం కూడా ఏ ఒక్కటి లేదు. ఈ ఒక పక్కన ఇసుక మాఫియా, ఇంకొక పక్కన ఇది కేవలం మీ డబ్బు సంపాదించలు, మీరు ఆర్థికంగా బాగుపడాలని తప్ప తెలంగాణ ప్రజలను మీరు చేసిన ఒక్కటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా మీరు మీ 6 గ్యారంటీలు, 420 హామీలు, ఈ 420 హామీలు ఖచ్చితంగా అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ అన్న నాయకత్వంలో మేము ఖచ్చితంగా మేము ఎండగడుతూనే ఉంటాం. మీరు ఏ ఒక్క విషయంలో కూడా వెనుకకు చేసి మేము తప్పించుకుంటాం, డైవర్షన్ చేస్తామంటే బీఆర్ఎస్ సైనికులు ఎవరు ఊకోరు. ఇది అంతా కేసీఆర్ సైన్యం. ఖచ్చితంగా
నిన్ను అడగక తప్పదు, నీతోటి 15,000 రూపాయలు ఇచ్చేదాకా నీ వెంట పడక తప్పదు. ఖచ్చితంగా 2 టర్మ్లకు సంబంధించినటువంటి రైతు బంధుతో పాటుగా అదేవిధంగా మీరు గృహజ్యోతి కూడా చాలా కొద్ది మందికే వస్తున్నాయి. చాలా మందికి ఇంకా కూడా కరెంటు బిల్లులు మాఫీ అయితలేవు. తర్వాత బస్సులలో కూడా బస్సుల సంఖ్యను పెంచాలి. తర్వాత ఇంకా కూడా మీరు ఏదైతే మీరు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డైవర్స్ పాలిటిక్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ సైనికులు ఖచ్చితంగా ఎక్కడికాడ మేము నిలగొడతారని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.